Welcome to Spectrum IAS Academy. This is Baira Sivapotraju, Director, Spectrum IAS Academy, Guntur. Civil Services Examination, IAS, IPS, Guidance, వీడియో క్లాసెస్ చేస్తూ ఉన్నాం. గ్రామీణ ప్రాంతాల అభ్యర్థులను ఉద్దేశించి ఇంకా చాలామంది కొత్తగా డిగ్రీ పూర్తి చేస్తున్నటువంటి అభ్యర్థులని ఉద్దేశించి ఎవరైతే గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఉన్నారో వాడికి కొన్ని సందేహాలు ఉన్నాయి. ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అనేది యాక్చువల్గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, అర్హతలు ఏంటి, ఎన్నిసార్లు పరీక్ష రాయవచ్చు అనేటువంటిది సందిగ్ధత నెలకొని ఉంది. మీరు ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ నేను ఐఏఎస్ ఐపీఎస్ ఎలిజిబిలిటీస్ అని చెప్పేసి ఇవ్వటం జరిగింది. దీనిలో మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తీసుకున్నట్లయితే ఎనీ డిగ్రీ, మనకి భారతదేశంలో ఉన్నటువంటి ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి తీసుకున్నటువంటి ఎనీ డిగ్రీ ఎలిజిబిలిటీ వస్తుంది. అంటే బీటెక్ వాళ్ళు, ఎంబీబీఎస్ వాళ్ళు, బిఏ వాళ్ళు, బీకామ్. అంటే చాలామంది విద్యార్థులకి పార్ట్ టైం పనిచేస్తూ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీస్ పూర్తి చేస్తూ ఉంటారు. వాళ్ళకి మేము ఎలిజిబిలిటీ మాకు వస్తుందా రాదా అనేటువంటి సందేహాలు ఉంటాయి. ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు కూడా ఐఏఎస్ ఐపీఎస్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇది కాబట్టి ఎనీ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ ఇండియా, ఎయిదర్ రెగ్యులర్ స్టూడెంట్ ఆర్ ఓపెన్ యూనివర్సిటీ స్టూడెంట్ ఎవరైనా అప్లికేషన్ పెట్టడానికి అర్హులు. ఎంబీబీఎస్ అయినా ఒకటే, బిఏ అయినా ఒకటే, బీకామ్ అయినా ఒకటే, బిఎస్సీ అయినా ఒకటే, బీటెక్ అయినా ఒకటే. ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఇంకా మనం చూసినట్లయితే మరి ఫైనల్ ఇయర్ అపీర్ అవుతుంటారు. ఫైనల్ ఇయర్ అపీర్ అవుతున్నప్పుడు అంటే వాళ్ళకి డిగ్రీ రాదు, వాళ్ళకి అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఉందా అంటే ఎవరైతే ఫైనల్ ఇయర్లో ఉంటారో, ఎవరైతే ఎగ్జామ్స్ రాసి ఉంటారో, రాయబోతూ ఉంటారు, వాళ్ళు కూడా ఫైనల్ ఇయర్ చదివేవాడు కూడా అంటే ఫైనల్ డిగ్రీ చదివేవాడు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అయితే వాళ్ళకి ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ దశ నాటికి వాళ్ళ యొక్క డిగ్రీ కంప్లీట్ అయ్యి చేతికి వచ్చి ఉండాలి. ఇది ఒకటి. తర్వాత మనం చూసినట్లయితే మరి ఏజ్ లిమిట్స్ ఎలా ఉన్నాయి, వాట్ ఈస్ ద మినిమం ఏజ్ ఫర్ అప్లికేషన్ ఫర్ సివిల్ సర్వీసెస్ చూసినట్లయితే మినిమం ఏజ్ వచ్చేసి 21 ఇయర్స్, అంటే 21 వచ్చి ఉండాలి. అండ్ మ్యాక్సిమం ఏజ్ ఈజ్ 32 ఇయర్స్. 32 ఇయర్స్ ఫర్ ఓన్లీ ఓసీ క్యాండిడేట్స్. మళ్ళీ కేటగిరీని బట్టి ఏజ్ రిలాక్సేషన్ మనకి ఉందండి ఇక్కడ. అంటే మనకి 21, 32 మధ్య ఉన్న వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఉదాహరణకి 2026 నోటిఫికేషన్కి అపీర్ అవుదాం అనుకుంటున్నారు. 2026 నోటిఫికేషన్ ఆగస్టు 1 నాటికి 21 ఇయర్స్ వచ్చి ఉంటారు, వాళ్ళు అర్హులు అవుతారు. ఈ విషయాన్ని బాగా మీరు గమనించాలి. నేను బోర్డు మీద క్లియర్గా మీకు నేను 21 to 32 అని చెప్పేసి ఇచ్చాను, అవసరమైతే నోట్ చేసుకోవచ్చు. తర్వాత మనకి 1 ఆగస్ట్ అపీరింగ్ దట్ ఇయర్ అని ఇచ్చారు చూడండి. అపీరింగ్ దట్ ఇయర్ 1 ఆగస్టు ఎప్పుడైతే మనకి ఉందో అప్పటికి 21 ఇయర్స్ వచ్చి ఉండాలి. తర్వాత చూసినట్లయితే మరి కేటగిరీని బట్టి 32 ఇయర్స్ మ్యాక్సిమం అనేది ఇక్కడ మనకి రిలాక్సేషన్ ఉంది. ఇక్కడ చూసినట్లయితే మీరు ఎస్సీ ఎస్టీకి 32 + 5 37 ఇయర్స్ వరకు రాసుకోవచ్చండి. ఓబీసీకి 32 + 3 35 ఇయర్స్ వరకు రాసుకోవచ్చండి. తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ 32 + 5 37 ఇయర్స్ వరకు వాళ్ళు రాసుకోవచ్చు. అదేవిధంగా డిఫెన్స్ 32 + 3 అంటే మనకి 35 ఇయర్స్ వరకు రాసుకోవచ్చు. అదే పిహెచ్ 32 + 10 42 ఇయర్స్ వరకు రాసుకోవచ్చు. ఇక్కడ మనం ఇంకా గమనించినట్లయితే ఎన్ని అటెంప్ట్స్లో దీన్ని క్లియర్ చేయాలి, అటెంప్ట్స్ కూడా ఉన్నాయి. అంటే ఒక డిగ్రీ పూర్తి చేసేటువంటి విద్యార్థి ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టాలి, ఎన్నిసార్లు అతను ప్రయత్నం చేయాలి అది చూసినట్లయితే ఇక్కడ మనకి నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అని చెప్పేసి నేను పైన ఇవ్వడం జరిగిందండి. నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఓసీకి అయితే 6 అటెంప్ట్స్ అండి. ఓసీ అభ్యర్థులకు 6 అటెంప్ట్స్, ఓబీసీ వాళ్ళకి 9 అటెంప్ట్స్ +3 ఉంది. తర్వాత ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 6 అటెంప్ట్స్. ఎస్సీ ఎస్టీ డిఫెన్స్ ఎక్స్ సర్వీస్ మెన్ పిహెచ్కి నో నంబర్ ఆఫ్ అటెంప్ట్స్, వాళ్ళు ఎన్ని అటెంప్ట్స్ అయినా వాళ్ళు ఇచ్చుకోవచ్చు. ఈ విధంగా మనకి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ఎవ్రీ ఇయర్ 1000 వేకెన్సీస్తో మనకి ఫిబ్రవరి మంత్లో పబ్లిష్ అవుతుందండి. జూన్ మంత్లో కానీ, మే బిగినింగ్లో కానీ, మే ఎండింగ్లో కానీ, జూన్లో కానీ ఇది మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుందండి. మరో 3 మాసాల తర్వాత
మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మరో 3 మాసాల తర్వాత ఇంటర్వ్యూ పర్సనాలిటీ టెస్ట్కి పిలుస్తారండి. ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా 3 స్టేజీల్లో ఈ ఎగ్జామినేషన్ని కండక్ట్ చేసి ఇప్పటి వరకు రెగ్యులర్గా కూడా ఉద్యోగాలు ఫిల్ చేస్తూ ఉన్నారు. ఈ ఇన్ఫర్మేషను గ్రామీణ పట్టణ ప్రాంతాల అభ్యర్థులు ఎవరైతే కొత్తగా డిగ్రీ పూర్తి చేస్తూ ఉన్నారో, డిగ్రీ పూర్తి అయ్యి ఉందో వాళ్ళకి సందేహాలు ఎక్కువ ఉంటాయి. 1, 2, 3 సార్లు అపీర్ అయిన వాళ్ళకి డౌట్స్ ఏమి ఉండవండి. వాళ్ళని ఉద్దేశించి ఈ యొక్క వీడియోని చేయడం జరిగింది. దీని ద్వారా మీరు ఇదంతా మీరు అవసరమైతే నోట్ చేసుకోండి, వీడియో చూస్తూ నోట్ చేసుకోండి. ఈ యొక్క క్రైటీరియా మొత్తం కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, తర్వాత ఏజ్ లిమిట్స్, నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ చాలా ఇంపార్టెంట్. మొత్తం చూసినట్లయితే మనకి ఈ టోటల్గా 24 సర్వీసెస్ ఉన్నాయి. ఐఏఎస్ ఐపీఎస్గా 24 సర్వీసెస్ ఉన్నాయి. మనకు వచ్చిన ర్యాంక్ ప్రకారం ఈ 24 సర్వీసెస్లో మనం అపాయింట్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.